హలో వీవర్స్, వెల్కమ్ టు తెలుగు టెట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ కంటెంట్ మరియు పెడగాజీలో 30కి 30 మార్కులు ఎలా సాధించాలో ప్రిపరేషన్ టిప్స్ గురించి తెలుసుకుందాం. మనకి టెట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 మార్క్స్కి పేపర్ ఉంటుంది, 30 క్వశ్చన్స్. కంటెంట్ నుండి 24 మార్క్స్ 24 క్వశ్చన్స్. అదేవిధంగా మెథడాలజీ నుండి 6 మార్క్స్ 6 క్వశ్చన్స్ అనేవి ఓవరాల్గా టెట్ పేపర్లో అడగడం జరుగుతుంది. మనం కంటెంట్ గురించి చూద్దాం. కంటెంట్లో 24 క్వశ్చన్స్ 24 మార్క్స్కి పేపర్ ఉంటుంది. కంటెంట్కి సంబంధించి ఫస్ట్ కాన్సెప్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన నౌన్, ప్రొనౌన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. నెక్స్ట్ టెన్సెస్, కాలాలు. టెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ టెట్లో బాగా ఎక్కువగా అడుగుతున్నారు. టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. టెన్సెస్ మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మీకు టెన్సెస్ కనుక బాగా వస్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డిగ్రీ ఆఫ్ కంప్రెషన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ని మీరు ఈజీగా చేయవచ్చు. సో టెన్సెస్ గురించి మీరు బాగా నేర్చుకోండి. మా ఛానల్ ద్వారా మీకు టెన్సెస్ మీద వీడియోస్ అప్లోడింగ్ జరుగుతాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్. ప్రిపోజిషన్స్ అంటే మనకి ఇన్, ఆన్, విత్, బిట్. అదేవిధంగా ఆర్టికల్స్ అయిన ఏ, యాన్, డీకి సంబంధించిన క్వశ్చన్స్, డిగ్రీ ఆఫ్ కాంప్రహెన్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా టెట్ పేపర్లో అడుగుతున్నారు. నెక్స్ట్ క్లేజర్స్, వెబ్స్, యాడ్వర్బ్స్కి సంబంధించిన క్వశ్చన్స్, కంజక్షన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన క్వశ్చన్స్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ నుండి అయితే తప్పకుండా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అదేవిధంగా ప్రేజెస్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్. సెంటెన్స్ అనేవి 3 టైప్స్: సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్. వీటి గురించి కూడా అడుగుతున్నారు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. సెంటెన్స్ని తప్పుగా ఇచ్చి వాటిని కరెక్ట్ చేయమని కూడా అడుగుతున్నారు. లాస్ట్ వన్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్ నుండి ఒక అన్సీన్ ప్యాసేజ్ వస్తుంది. అన్సీన్ ప్యాసేజ్ని బేస్ చేసుకుని 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 5 మార్క్స్ టోటల్గా. ఈ విధంగా ఇంగ్లీష్ కంటెంట్ నుండి మనకి 24 మార్క్స్ అనేవి నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి 6 మార్క్స్ అనేవి 6 క్వశ్చన్స్లో అడుగుతున్నారు. ఫస్ట్ వన్ యాక్సెప్ట్ ఆఫ్ ఇంగ్లీష్. యాక్సెప్ట్ ఆఫ్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ, అంటే ఇంగ్లీష్ యొక్క ఫ్యామిలీ ఏంటి, ఎలా పుట్టింది అన్న దాని మీద. నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క నేచర్ మీద. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు. ఎగ్జాంపుల్గా క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005, ఇంగ్లీష్ ఇన్ ఇండియా డాష్ ఏ మల్టీలింగ్వల్ కంట్రీ. ఎన్సీ ఆఫ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం ఇంగ్లీష్ అనేది ఇండియాలో ఏ మల్టీలింగ్వల్ లాంగ్వేజ్గా ఉంది, ఏ ఫారిన్ లాంగ్వేజ్గా, బి గ్లోబల్ లాంగ్వేజ్గా, సి ఎన్ అసోసియేటెడ్ లాంగ్వేజ్గా, డి ఏ ఫస్ట్ లాంగ్వేజ్గా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఏ గ్లోబల్ లాంగ్వేజ్గా. ఎన్సీఎఫ్ ప్రకారం ఇంగ్లీష్ అనేది మన కంట్రీలో గ్లోబల్ లాంగ్వేజ్కి సంబంధించి. ఈ విధంగా ఇంగ్లీష్కి సంబంధించిన హిస్టరీ, ఇంగ్లీష్ యొక్క యూజెస్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్. డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. వీటిని మనం LSRW అని కూడా పిలుస్తాం. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా టెట్లో అడుగుతున్నారు. వీటికి సంబంధించిన నేను ఒక వీడియోని అప్లోడ్ చేశాను మా ఛానల్ ద్వారా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా లాంగ్వేజ్ స్కిల్స్ వీడియోని చూడండి. లాంగ్వేజ్ స్కిల్స్ మీద ఒక క్వశ్చన్ని చూద్దాం. ఎగ్జాంపుల్గా, మీరా ఈజ్ ఏ లాంగ్వేజ్ టీచర్ టు డెవలప్ స్కిల్స్ అమాంగ్ హెర్ స్టూడెంట్స్. She suggested an activity in which learners have to complete written dialogues. Then they have to use the same dialogue in role play. Which among the following skills are being developed with the help of this? మీరా అనే స్కూల్ టీచర్ తన స్టూడెంట్స్లో స్కిల్స్ని డెవలప్ చేద్దాం అనుకుంది. అందుకు గాను ఆమె ఒక యాక్టివిటీని ఎంచుకుంది. డైలాగ్స్ రిటర్న్. డైలాగ్స్ని రాయించి అవే డైలాగ్స్ని రోల్ ప్లే అంటే మాట్లాడించింది అన్నమాట. అయితే వీటి ద్వారా పిల్లలలో అంటే స్టూడెంట్స్లో ఏ స్కిల్ డెవలప్ అయింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ స్పీకింగ్ స్కిల్, ఆప్షన్ బి రైటింగ్ స్కిల్, ఆప్షన్ సి రీడింగ్ స్కిల్స్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది. ఎందుకంటే పిల్లలు డైలాగ్స్ని రాయడం ద్వారా రైటింగ్ స్కిల్స్ని, ఆ డైలాగ్స్ని చూసి చదవడం ద్వారా రీడింగ్ స్కిల్స్ని, రోల్ ప్లేస్ ద్వారా స్పీకింగ్ స్కిల్స్ని
పిల్లలందరూ నేర్చుకున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఇంగ్లీష్ పెడగాగిలో అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ చూద్దాం. ప్రొహిబిటింగ్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ ద క్లాస్ రూమ్ వైల్ టీచింగ్ సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? క్రింది వాటిలో ఏ మెథడ్ సహాయంతో మాతృభాషను కాకుండా పూర్తిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే బోధించవచ్చు? ఆప్షన్ ఏ డైరెక్ట్ మెథడ్, ఆప్షన్ బి బైలింగ్వల్ మెథడ్, ఆప్షన్ సి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఆప్షన్ డి రీడింగ్ మెథడ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ సహాయంతో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే బోధించవచ్చు. ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్కి సంబంధించి టెట్ పేపర్లో ఇంగ్లీష్ పెడగాగికి సంబంధించి నెక్స్ట్ కాన్సెప్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఇంగ్లీష్ పెడగాజీలోనే కాదు, ఆల్ సబ్జెక్ట్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఎగ్జాంపుల్గా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్? కింది వాటిలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించి ఏది సరికాదు? ఆప్షన్ ఏ దే ఆర్ యూజ్డ్ టు మేక్ టీచింగ్ మోర్ ఎఫిషియంట్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని యూజ్ చేయడం వల్ల టీచింగ్ అనేది బాగా జరుగుతుంది. ఆప్షన్ బి దే బ్రింగ్స్ ఫన్ ఇన్నోవేషన్ టు ద క్లాస్ మొత్తం పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. ఆప్షన్ సి దే క్రియేట్ ఏ ట్రెడిషనల్ అట్మాస్ఫియర్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేవి భయంకర వాతావరణాన్ని కల్పిస్తాయి. దే మేక్ లెర్నింగ్ ఫన్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేవి ఆనందకరమైన అభ్యాసనాన్ని కలుగజేస్తాయి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దే క్రియేట్ ఏ ట్రెడిషనల్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని క్లాస్ రూమ్లో యూజ్ చేయడం వల్ల టీచింగ్ బాగా జరుగుతుంది. అలాగే పిల్లలందరూ ఎంతో ఆనందంగా క్లాస్ రూమ్లో పాఠ్యాంశాలను అవగాహన చేసుకుంటారు. అంతేగాని దే క్రియేట్ ఏ ట్రెడిషనల్ అట్మాస్ఫియర్. వీటి వల్ల భయంకరమైన వాతావరణం అనేది ఏర్పడదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దే క్రియేట్ ఏ ట్రెడిషనల్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ లెసన్ ప్లానింగ్కి సంబంధించిన క్వశ్చన్స్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్కి సంబంధించిన క్వశ్చన్స్ని, అదేవిధంగా ఇవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జరిగే మూల్యాంకనం బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు. ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ అసైన్మెంట్ టూల్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్? కింది వాటిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి ఏది అసైన్మెంట్ టూల్ కాదు? ఆప్షన్ ఏ అబ్జర్వేషన్ షెడ్యూల్, ఆప్షన్ బి పోర్ట్ఫోలియో, ఆప్షన్ సి అసైన్మెంట్, ఆప్షన్ డి రియాలియా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రియాలియా. ఎందుకంటే అసైన్మెంట్ టూల్స్లో మనకి అబ్జర్వేషన్ షెడ్యూల్ వస్తుంది, పోర్ట్ఫోలియో అసైన్మెంట్ కూడా వస్తుంది. కానీ రియాలియా అనేది అసైన్మెంట్ టూల్ కాదు. ఇది రియాలియా అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్కి సంబంధించి. సో రియాలియా అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా ఇంగ్లీష్ పెడగాగి ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి మీకు 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా మీరు ప్రాపర్ ప్లానింగ్తో ప్రతి కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.